ఒంటిమిట్ట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాయి. స్కూల్ కమిటీ చైర్మన్ ఎస్ఎంసి మండలంలోని అందరూ జెడ్పీహెచ్ఎస్ ఎలిమెంటరీ ఉర్దూ స్కూల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షదీయ రేఖలతో తెలుగు తమ్ముళ్లు కూటమి కార్యకర్తలు, నాయకులు వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతు కృషి చేస్తారని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తారని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుల పేర్లు వచ్చేసి థర్డ్ క్లాస్ నుంచి జె శివకుమార్, ఎస్ శ్రీలక్ష్మి, పి శ్రావణి వీళ్ళు వచ్చేసి సభ్యులు. ఫోర్త్ క్లాస్ వచ్చేసి పి రత్నకుమారి, పి పద్మావతి, జె లక్ష్మీదేవి వాళ్ళు వచ్చేసి ఫోర్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ వచ్చేసి జె హరిత, కె సుకన్య, ఎస్ హసీనా వాళ్ళు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ నుంచి. సిక్స్త్ క్లాస్ వచ్చేసి కె సునీత, ఎస్ కమాల్ బాషా, ఏ నాగమణి సిక్స్త్ క్లాస్ నుంచి. సెవెంత్ క్లాస్ వచ్చేసి ఎస్ గన్నయ్య, పి కళావతి, సిజిఎస్ రావణి సెవెంత్ క్లాస్ నుంచి. ఎయిత్ క్లాస్ వచ్చేసి కె వరలక్ష్మి, ఎస్ మౌలాలి, పి సావిత్రి ఎయిత్ క్లాస్ నుంచి. నైన్త్ క్లాస్ నుంచి పుట్టొల్ల ఆదిలక్ష్మి, ఎస్ షఫీ, పి ముబీనా బేగం నైన్త్ క్లాస్ నుంచి. 10th క్లాస్ నుంచి వచ్చేసి ఎం వెంకట సుబ్బయ్య, సి రేష్మ, యు నాగేశ్వరి వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే వీళ్ళలో నుంచి మనకి ఎన్నిక కాబడినటువంటి 24 మంది నుంచి మనం ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళలో షేక్ షఫీ చైర్మన్గా, పి ఆదిలక్ష్మి వచ్చేసి వైస్ చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోఆప్షన్ మెంబర్ పి భాస్కర్, పలుకూరు భాస్కర్ గోల్డ్ స్టూడెంట్, అదేవిధంగానే గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్నటువంటి యు వెంకటరావు అనేటువంటి అందరినీ కూడా ఆప్షన్ మెంబర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా దీనిలో పాఠశాల యాజమాన్య కమిటీలు వచ్చేసి కన్వీనర్ అంతా కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. పి వెంకటలక్ష్మి గారు వచ్చేసి కన్వీనర్గా, అధ్యక్షులుగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగానే ఇంకా కూడా ఆప్షన్ మెంబర్లు వచ్చేసి ఇంకా మంది ఉన్నారు. ఈరోజు కూడా పాఠశాలలు వచ్చేసి అభివృద్ధి నడపడానికి కృషి చేయాలని మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిగిస్తుంది.